2020లో నా భర్త యాసిడ్ తాగి ఉన్నాడు. అంతేనా ఇంకేముందా? ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎస్ఐయా నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు, నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మిన్నాను. అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిలు అయ్యి నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను. ప్రేరాయిలు వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట మంట అని అల్లాడినా కూడా మండుతున్నట్టుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వివాహం కాదు మన లైవ్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే అద్భుతం జరుగుతోంది. నీ ఎదవ తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. వివాహం జరుగుతుందా? శాపాలు విడుచున్నా. వివాహం జరుగుతుందా? సూర్యుని కాంతి వలె ఉంది. ఎలా ఉందండి? కళ్ళెత్తి చూడగలుగుతావా? ఏమవుతుంది? కళ్ళల్లోంచి కన్నీళ్లు వచ్చేస్తాయి. నేను అంటున్నా, ఇలాంటి దానికి అయ్యా మీ వస్త్ర కాంతినే నేను చూడలేకపోతున్నానంటే వారు నా దగ్గరకు వచ్చారండి. నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేశారు. ఇలాంటి సిల్లర్ పంచాయతీ అయితే ఏసఐ జైనయ్యాడు ముమ్మాటికి చెప్తున్నా కదా. ఆయనకు పని పాట లేరా? మీ అసెంబ్లీ కడుకొచ్చి బట్టలు తీసుకుంటా, మీ అసెంబ్లీ కడుకొచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా. ఏం పంచాయతీ ఎడం మోపోయారు మీ అసెంబ్లీ అందరూ. ఇది ముమ్మాటికి అది మీ ఫాసర్ వేసే పనే. మీ ఫాసరే పాసర్ లైట్ ఫోకస్ గట్టి పెట్టి బట్టలు పడేసాడు. ఇంకా ఈ ముచ్చట వేసుకొచ్చి ఇంకా రచ్చపడ పెడుతున్నావు, అందరికి చెప్తున్నావు ఏసై వచ్చిన బట్టలు ఇప్పి పాడేసింది అని. పోండి అక్కడ. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నాకు కూడా జాబ్ వచ్చింది. సాధించారా అన్న? ఈ పర్టికులర్ కంపెనీ అసలుకి నాకు రెజ్యూమే కూడా పంపించలేదు, నేను అప్లై కూడా చేయలేదు. వాళ్ళు కాల్ చేశారు, సెలెక్షన్ అయిపోయింది. వాళ్ళకి నేను చాలా నచ్చేసాను. అండ్ ఇట్స్ US బేస్డ్ MNC. పోయిన జాబ్ అయితే నాది ఫినాన్స్ లో ఉండే, బికాస్ ఐఎమ్ నాట్ అ ఫినాన్స్ స్టూడెంట్. ఏం కంపెనీలో అడిగారు? ఈమె అప్లై చేసుకోకుండానే వాళ్లే పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారట. హల్లెలూయా. గుడ్ సాలరీ, గుడ్ టైమింగ్, ఇంకేంటమ్మా? గుడ్ ప్యాకేజ్ అండ్ గుడ్ ప్యాకేజ్, గుడ్ కంపెనీ, గుడ్ పీపుల్. గుడ్. LKGలో పడే మనలోది ఏది పోవాలన్నా ఏసు వల్లనే, ఏది రావాలన్నా ఏసు వల్లనే. పాకిదొడ్లో కూడా మనం ఏం చేస్తాం? ఫ్రీ మోషన్ అవుతుంది. బాబోయ్ ప్రభువా, నువ్వు ఇవ్వకపోతే ఇది మళ్ళీ ఏ గండంలోకి, ఏ రోగంలోకి దించుతున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. యేసుప్రభుని ఇట్లా పెట్టి పైన పెట్టి మేకులు కొట్టిండ్రు అని అంటే, లోకం మీద నా పాపాలని ఆయన చేసిండు, అందుకే ఆయనకు పైన పెట్టి మేకులు కొట్టిరు. అర్థమైందా ఇప్పుడు? నేను చచ్చిపోయాను. అవునా? నా బాడీని డాక్టర్ ప్యాక్ చేసేసాడు. అయిందా? బాగైందా? మనిషి శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి. వచ్చిండా సైంటిస్ట్? చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను బ్రెయిన్ తోనండి, డెడ్ అయిపోయిన బాడీ ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్, యేసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ కోసము బ్రతుకుతానన్నాను. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎప్పుడైతే అడిగాను అదే క్షణంలో నా బాడీ ఉన్నది, ఆ కిటికీలో నుంచి నా యేసయ్య గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టిపడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎప్పుడైతే దేవుని హస్తము నా మీద పడిందో, కట్టిపడి ఉన్న మూడండి, ఒకటి తల మీద కట్టారు, ఒకటి నడు మీద కట్టారు, ఒకటి కాళ్ళ కింద కట్టారు కట్లు. ఆ 3 మరణ బంధకాలు తెగిపోయినాయి. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. ఆ 3 మరణ బంధకాలు తెగిపోయినాయి. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?